పల్లవి ప్రశాంత్ ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే కష్టాలు ఉన్నారో దగ్గరుండి ప్రతి ఒక్క రూపాయి నేను ఖచ్చితంగా వంచుతాను. రైతు బిడ్డగా ప్రజాదరణ పొంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయి ఆ పిదప టైటిల్ విన్నర్ గా కూడా నిలిచి చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్. వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? నేనేమన్నా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు ఒక కామన్ మెన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన అతడు విన్నర్ గా నిలుస్తాడని ఎవరూ అనుకోలేదు. నేను ఒక రైతు బిడ్డని, నాకు సీఎం సీట్ ఇస్తే ఆ 14 ఊళ్ళో నేను ఆదుకుంటా. ముఖ్యంగా మొదటి వారం హౌస్ లో అడుగుపెట్టిన అతడు మొదట్లో చాలా భయపడుతూ గేమ్ ఆడాడు. ముఖ్యంగా సీరియల్ హీరో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ పై కోపడ్డం, విపరీతమైన డైలాగులు కొడుతూ రచ్చ చేయడంతో పల్లవి ప్రశాంత్ కు సింపతి వచ్చేసింది. సిటీ మొత్తం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. పల్లవి ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతారు, నా బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. ఆ తరువాత నుంచి పల్లవి ప్రశాంత్ కు అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. రెండో వారం నామినేషన్స్ ప్రక్రియలో అమర్దీప్ చేసిన రచ్చతో తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. ఇదే సమయంలో రైతు బిడ్డకు అండగా నిలవడానికి శివాజీ ఉన్నాడు. ఆ తరువాత పల్లవికి క్రేజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ గేమ్ కూడా చక్కగా ఆడడంతో మరింత మంది లైక్ చేశారు. అలా రోజు రోజుకు ఆటను మెరుగుపరుచుకుంటూ ఫ్యాన్స్ ను పెంచుకుంటూ పోయాడు ప్రశాంత్. విన్నర్ గా నిలిచి ఫుల్ ఎంజాయ్ చేయాల్సిన సమయంలో అరెస్ట్ అవడంతో విపరీతమైన బాధలోకి వెళ్ళిపోయాడు. నా పాట, ఆయన ఆట, ఆ టైటిల్ అదంతా కూడా ఇలా జైలు పాలైంది. అనేక మంది సపోర్ట్ తో చివరిగా బయటకు వచ్చాడు. ఇలా సమస్యల నుంచి తప్పించుకుని వచ్చిన అతడి గురించి భోలే షావలి షాకింగ్ కామెంట్స్ చేశాడు. మనకు తెలియని ఎన్నెన్నో సీక్రెట్ల గురించి రివీల్ చేశారు. రైతు బిడ్డ విన్నర్ గా నిలిచిన తరువాత తనకెంతో మంది ఫోన్లు చేశారని, తాము కూడా గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ ఇవ్వాలని వెళ్తుంటే రైతు బిడ్డను అరెస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అలాగే పల్లవి ప్రశాంత్ కు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని, అతడు హౌస్ నుంచి బయటికి రాకముందే అతడికి సినిమాల్లో ఛాన్సులు రావడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని అసలు విషయం బయటపెట్టాడు. కేవలం అతనికి అవకాశాలు మాత్రమే కాదు, తమ కాంబోలో అంటే రైతు బిడ్డ హీరోగా, పాట బిడ్డ మ్యూజిక్ కంపోజర్ గా వస్తే సినిమాలు చేస్తామంటూ చాలా మంది తనను అప్రోచ్ చేయాలని వివరించారు. విన్నర్ గా నిలిచి బయటికి రాగానే ఈ గుడ్ న్యూస్ అతడికి చెప్పాలనుకుంటే అరెస్ట్ అయి లోపలికి వెళ్లడం బాధాకరమని స్పష్టం చేశాడు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు ఇప్పటికైనా సినిమాలో అవకాశాలు వస్తాయని, అయితే అతడు నటిస్తాడా నటించడా అన్న దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు. అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయట. అతడు ఇష్టపడితే సినిమాల్లో చూడడానికి కూడా ఎక్కువ కాలం పట్టదంటూ భోలే షావలి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చూడాలి మరి, రైతు బిడ్డ హీరోగా మారతాడా లేక రైతుగానే మిగిలిపోతాడా? కండిషన్ లో బెయిల్ ఇచ్చింది. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ లో వెళ్లి సంతకాలు పెట్టాలని